ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. పసుపు ఎక్కువగా వాడుతున్నారా? ఈ 7 నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు. పసుపు అల్లం జాతికి చెందిన దుంప. ఈ దుంప లోపలంతా పసుపు రంగులో ఉండటం వలన దీనికి పసుపు అని పేరు వచ్చిందని అంటారు. పసుపు దుంపలో కర్క్యూమిన్ అనే ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఈ కర్క్యూమిన్ అనే పదార్థం కారణంగానే పసుపుకు సహజమైన పసుపు రంగు ఉంటుంది. వంటల్లో వాడే మసాలా దినుసుల్లో పసుపు చాలా ముఖ్యమైనది. మన భారతదేశంలో సుమారు 6000 సంవత్సరాల నుండి పసుపును ఔషధంగాను, సౌందర్య సాధనంగాను, వంటలలో ముఖ్యమైన దినుసుగా వాడుతున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంటిలో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు పసుపును తప్పనిసరిగా వాడతారు. భారతదేశంలో పసుపు వాడని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదేమో. పసుపులో ఆరోగ్య ప్రయోజనాలు మరియు సౌందర్య ప్రయోజనాలు, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ముందుగా ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. 1 ఔన్సు పసుపులో మానవ శరీరానికి అవసరమైన ఐరన్, B6, మెగ్నీషియం, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ అన్ని సమృద్ధిగా ఉంటాయి. ఆహారంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్తో పాటు హానికరమైన పదార్థాలను తొలగిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడుతుంది. పసుపు కొమ్ము పొగ పీల్చినా లేదా పసుపు నీటితో ఆవిరి పట్టినా వికారం, తలనొప్పి, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. పసుపు జ్ఞాపక శక్తిని పెంచడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే డిప్రెషన్ నుంచి కూడా బయటపడేస్తుంది. మన పూర్వీకులు పసుపును ఎక్కువగా ఉపయోగించడం వలన ఆల్జీమర్స్ వంటి వ్యాధులు చాలా తక్కువగా ఉండేవి. వేడి పాలల్లో చిటికెడు పసుపు కలిపి త్రాగితే రొంప, దగ్గు వంటి గొంతు సంబంధ సమస్యలు తగ్గుతాయి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన కీళ్ళ నొప్పులు నయం చేయడానికి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలను తొలగించడానికి సహాయపడుతుంది. పసుపు పొట్టలో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసి జీర్ణక్రియ బాగా జరిగేలాగా ప్రోత్సహిస్తుంది. ప్రతిరోజు వంటల్లో పసుపు వాడటం వలన పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కోలన్ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. పసుపులో కుర్కుమిన్ అనే కాంపౌండ్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది. దాంతో మధుమేహం కంట్రోల్లో ఉంటుంది. ఇప్పటి వరకు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సౌందర్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. పసుపును అన్ని రకాల చర్మతత్వాలు ఉన్నవారు ఉపయోగించవచ్చు. పసుపులో యాంటీసెప్టిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన మొటిమలను తొలగించి చర్మం కాంతివంతంగా మారేలా చేయడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. పసుపులో బ్లీచింగ్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన పిగ్మెంటేషన్ సమస్యను తగ్గిస్తుంది. కొంచెం పసుపులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి పేస్ట్గా చేసి పిగ్మెంటేషన్ ప్రభావిత ప్రాంతంలో రాసి ఆరిన తర్వాత సాధారణమైన నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది. కాలిన గాయాలపై పసుపును ఆలివ్ ఆయిల్లో కలిపి రాస్తే తొందరగా మానుతాయి. పసుపు ముడతలను కూడా సమర్థవంతంగా తొలగిస్తుంది. 1 స్పూన్ పసుపులో బియ్యపిండి, టమాటా రసం, పాలు కలిపి పేస్ట్గా తయారు చేయాలి. ఈ పేస్ట్ని ముడతలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే చర్మంలో అధికంగా ఉన్న జిడ్డును కూడా సమర్థవంతంగా తొలగిస్తుంది. అంతేకాకుండా పసుపు స్ట్రెచ్ మార్కులను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పసుపును శనగపిండి మరియు పాలతో కలిపి పేస్ట్గా చేసి స్ట్రెచ్ మార్కులు ఉన్న ప్రదేశంలో రాసి ఆరాక రబ్ చేయాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే స్ట్రెచ్ మార్కులు తొలగిపోతాయి. అలాగే పసుపులో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. పసుపును సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అదే మోతాదుకి మించి తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. పిత్తాశయం పనితీరు మందగించి పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. రక్తస్రావం సమస్యలు ఉన్నవారు పసుపును తీసుకుంటే ఆ సమస్య ఎక్కువ అవుతుంది. కాలేయం పనితీరు మందగించి పచ్చకామర్ల వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పసుపును ఎక్కువగా వాడటం వలన కొంతమందిలో చర్మంపై దద్దుర్లు, దురద వస్తాయి. గర్భధారణ సమయంలో కూడా పసుపుకి దూరంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఆ ప్రభావం పిండంపై ఉంటుంది. శరీరంలో పసుపు మోతాదు ఎక్కువైతే రక్తంలో ఉండే తెలుపు, ఎరుపు రక్త కణాలకు ముప్పు ఏర్పడుతుంది. అంతేకాకుండా అవి నాశనమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పసుపును మోతాదుకు మించి తీసుకోకుండా సరైన మోతాదులో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మీరు కూడా మోతాదు మించి తీసుకోకుండా సరైన మోతాదులో తీసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని